నిరీక్షణ గారు ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి యొక్క బాప్తిజ కార్యక్రమంలో దైవజనులు మన మధ్యలో నిరీక్షణ గారు ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. రెండవదిగా నేను ప్రార్థిస్తాను. మూడవదిగా దైవజనులు నరేష్ గారు వాక్యానుసారంగా బాప్తిజ కార్యక్రమం జరిగిస్తారు. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడా, పూజారుడా, నమ్మదగిన దేవా, సకల ఘనత మహిమ ప్రభావములు కలిగిన దేవా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి హోప్స్ సంఘంలో మీరు జరిగించిన సంతోషకరమైన మీ దూతలతో కూడా పరలోకములో సంతోషించే కార్యాలు తండ్రి, కుటుంబంగా సంతోషించి సంఘంగా సంతోషించి ఒక పాపి రక్షణ పొంది బాప్తీసం తీసుకుని నీ కొరకు ప్రత్యేకంగా జీవించడానికి గాను ఈ దినాన్ని, ఈ సమయాన్ని ప్రభా మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి నీ కుమారుడు యవనస్తుడు మరి ప్రతి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. నీ అందు విశ్వాసం ఉంచి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొంది తిరిగి బాప్తీసమును గూర్చిన బోధ విని బాప్తీసం తీసుకోవటానికి సిద్ధపరుస్తూ నడిపించిన నీ ప్రేమను బట్టి నిన్ను ఆరాధిస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి నీ కుమారుడు మీరే దీవించి ఆశీర్వదించండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో దర్శించండి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా నీ కుమారుడికి మీరు ఉంచండి. ఎల్లప్పుడూ కూడా నీ యొక్క మార్గంలో నడిచేవాడుగా ప్రతి పరిస్థితిని కూడా నీ నామం పేరిట ఎదుర్కొని ముందుకు సాగునట్లుగా కూడా సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి అతను తీసుకున్న తీర్మానాన్ని మీరు స్థిరపరచండి. నీ కొరకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నిలబడి వాటన్నిటిని కూడా క్రీస్తు యేసు నామములో జయించి ముందుకు సాగునట్లుగా కూడా సహాయం చేయమని, ఈ సంతోషకరమైన సమయంలో నీ కుమారుడు మీరే దీవించి ఆశీర్వదించమని, మీ దూతలు నాయన మీ యొక్క సన్నిధి కాంతి ఇక్కడ ఉంచి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సర్వ సృష్టికి కారణభూతుడు దేవుడని నమ్ముతావా? Yes, I believe. Yes, I believe. Do you believe? Yes, I believe. You believe that Lord is the creator of heavens and earth and he created. అదే దేవుడు తన ఆత్మను మనలో పెట్టి తిరిగి ఆ ఆత్మకు పట్టిన పాపం నుంచి దాన్ని తొలగించి పవిత్రాత్మగా మార్చి తన దగ్గరికి చేర్చుకోవడానికి మార్గంగా యేసుక్రీస్తును పంపారని మీరు నమ్ముతారా? Yes, I believe. ఆ యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువయాగమై మరణించి సమాధి చేయబడి మూడవ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు వెళుతున్నాడని నమ్ముతారా? Yes, I Do you believe. believe that Jesus Christ died and rose again after 3 days and then he ascended into heaven and seated at the right hand of the God the Father Almighty and he is interceding on behalf of you? Do you believe that? Yes, I believe. అదే యేసుక్రీస్తు వెళ్ళే ముందు నేను వెళ్ళి మీతో ఎల్లప్పుడూ ఉండినట్లుగా వేరొక ఆదరణకర్త అయిన సత్యస్వరూపయగు పరిశుద్ధాత్మను పంపిస్తాను అని అన్నారు. ఆ పరిశుద్ధాత్మను మీరు నమ్ముతారా? Yes, I believe. Do you believe that after Jesus Christ ascended to heaven, he said that I'm going to send the Comforter. The Holy Spirit, God is the Comforter. Do you believe that, the Holy Spirit, God is the Comforter? Yes, I believe. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో శారీరకంగా వస్తున్న శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఓటమి ఏదైనా ఆయన సహాయంతో వాటన్నిటిని దాటగలను అనే నమ్మకం మీకుందా? Yes, I believe. Do you believe that, the fleshly desires, always tries to, pull us back, but, the God can, help you to overcome all those, the temptations. Do you believe that? Yes, I believe. ఇప్పుడు మీకు పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసిస్తారా? అదే పరిశుద్ధాత్మ సహాయంతో మీరు పొందే బాప్తిజంలో మీరు నమ్మకంగా చివరి వరకు ఉండాలి. మీరు బలవంతంగా తీసుకుంటున్నారా, మీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? Yes. Are you taking the baptism willingly or your parental for guidance or the force? I'm taking it willingly. విలింగ్లీ. సో మీరు చెప్పిన మాట ప్రకారంగా ఇంతమందిలో మీరు ఒప్పుకున్న ఒప్పుకోలు ప్రకారంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచన ప్రకారంగా మీకు బాప్తిజం ఇవ్వడం జరుగుతుంది. మీ చేతులు ఇలా పెట్టుకోండి. మీ ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా దాన్ని మూసుకుంటే మీ నాన్నగారు
ప్రార్థన చేసి మీ బాప్తిసం మీరు ఇస్తాను. pray చేయండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో దేవా నీకు మహిమయు, నీకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమని నాయన ప్రభువా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మానవ రూపంలో పంపించి వారి ద్వారా మానవాళి యొక్క పాప జీవితం నుంచి మీరు అనుగ్రహించిన శ్రేష్ఠ విడుదలకే నీకు కృతజ్ఞతలు. ఆ విడుదల పొందినటువంటి మేము దానికి నాయన ప్రభువా మీరు నియమించినటువంటి ఒక ప్రత్యేక గుర్తుగా ఆయన ప్రభు మా మనస్సులు మారాయి, మా పాప క్షమాపణ మేము పొందుతున్నామనడానికి బాహ్య సూచకమైనటువంటి ఈ పరిశుద్ధ బాప్తిజ కార్యక్రమంలో బుజ్జిని మీరు స్థిరపరచండి. తాను ఒప్పుకున్న ప్రతి ఒప్పుకోలు అతనిలో స్థిరపరచండి. నమ్మకంగా నీ రాకడ పర్యంతము జీవించడానికి నీ కృపాస్తానికి అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో నాయన ప్రభువ బిడ్డ సాగడానికి నాయన ప్రభువ బిడ్డ మీద నీ అభిషేకాన్ని నిలవరంగా ఉంచమని రైట్ నౌ టేక్ హిమ్ ఇంటు యువర్ మైటీ హ్యాండ్స్ అండ్ pour your mighty blood upon him. Touch with your mighty power, Lord. We request your presence always. ఎప్పుడు నీ సన్నిధి ఆ బిడ్డ మీద ఉండునట్లుగా ఈ బాప్తిజమము మీరు దీవించమని, ఈ పరిచర్ను ఆశీర్వదించమని క్రీస్తు పేరిట నీకు అప్పగించి జరిగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. 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 So, according to the Gospel of Matthew, the 28th chapter, I'm reading from verse 16. Now the 11 disciples went to Galilee to the mountain to which Jesus had directed them. And when they saw him, they worshipped him, but some doubted. And Jesus came and said to them, "All authority in heaven and on earth has been given to me. Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to observe all that I have commanded to you. And behold, I am with you always to the end of the age." నువ్వు ఇందాక చెప్పినట్టుగా ఇట్లా ఎస్ పరలోక కాళ్ళు లేకపోతే చిన్న ప్రార్థన చేసి అప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తాను. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవ, ఇదిగోనైనా మరి ప్రతికి నేను డ్రైవింగ్లోను వాకింగ్లోను నేను whenever I get an opportunity, you Lord help me to teach the significance and the importance of the baptism. Lord, now he accepted that he is a sinner, and then he received forgiveness from you, and then now he is about to receive you as his Lord and personal Savior. I ask all these prayer requests in the most precious name of my Lord and Savior Jesus Christ. Amen. Amen. పరలోకపు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. God bless you and lead you and guide you and to walk according to the word of God. ఈ రోజు నుంచి ఒక ప్రత్యేక జీవితం, నీకు ఇష్టమైన జీవితం, నిన్ను సంబరపరిచి సంతోషపరిచి జీవితాన్ని బిడ్డకు దయచేయండి. యేసు నామములో ప్రతిష్ఠిస్తున్నాను. హలో తండ్రి, పరమ తండ్రి, మా తండ్రి, ఇవైనా బుజ్జి నేను మరి ఆ బాప్తిజం గురించి అర్థం చేసుకొని లార్డ్ హీ టుక్ బాప్టిజం. లార్డ్ లీడ్ హిమ్, గైడ్ హిమ్ అండ్ గాడ్ హిమ్ అండ్ ప్రొటెక్ట్ హిమ్ the entire life, and Lord help him to be used as a mighty vessel in the days to come. Amen. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిన్. హల్లెలూయా. Hallelujah.